ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు Oppo Camera Phone presents the biggest reality show in Telugu, Bigg Boss Season 1, co-presented by All Out Ultra. Thank you. కొత్తదనాన్ని అక్కున్న చేర్చుకున్న మీ సహృదయానికి నా ధన్యవాదాలు. ఎందుకంటే మీ ఇంటితో పాటు మా బిగ్ బాస్ ఇంటి మీద కూడా ఒక కన్నేసి ఉంచి ఈరోజు మా ఈ బిగ్ బాస్ షోకి ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చేలా చేసిన మా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బిగ్ బాస్ మొదలు పెట్టే ముందు మీరు ఈ షోని ఇంత సక్సెస్ చేసినందుకు వచ్చింది. మరి చూసేద్దామా మా బిగ్ బాస్ కళ్ళు ఎలా ఉంటాయో? రండి. వెల్కమ్. చూశారు కదండి, ఇవే మా బిగ్ బాస్ కళ్ళు. గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, సెకండ్కి 25 ఫ్రేమ్లు. ఈ కళ్ళు ప్రతి ఫ్రేమ్ని క్యాప్చర్ చేస్తాయి. చెప్పానుగా మీకు ముందే, దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ బిగ్ బాస్ ఐస్. బిగ్ బాస్ కళ్ళు కప్పి ఎవ్వరు తప్పించుకోలేరు. మా బిగ్ బాస్ కళ్ళు వెనకాల ఉన్న టెక్నీషియన్స్ వీళ్ళే. చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ని అందజేయడంలో వీళ్ళు పడే శ్రమ అంతా ఇంత కాదండి. వీళ్ళ కోసం చిన్న క్లాప్. థ్యాంక్ యూ. మరి లేట్ ఎందుకు? చూడాల్సింది చాలా ఉంది. వెళ్ళిపోదామా? అవే కళ్ళు, 60 కళ్ళు. చూశారుగా మా బిగ్ బాస్ కళ్ళు ఎలా ఉంటాయో? అందుకే చెప్పాను మీకు, దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ ది ఐ ఆఫ్ బిగ్ బాస్. సోమవారం నుంచి గురువారం దాకా ఏం జరిగిందో మీతో పాటు నేను చూశాను. ఇప్పుడు మరి శుక్రవారం శనివారం ఏం జరిగిందో చూడాలని మీకుంది, మీకంటే ఎక్కువ నాకు కూడా ఉంది. మరి చూసేద్దామా? ఎందుకు ఆలస్యం? వెల్ డన్ బిగ్ బాస్. ఆరో రోజు ఉదయం 9 గంటలు. ప్రపంచంలో మనుషులందరూ కలిసి ఉండండి అనే గేములు చూశాను, కానీ ఫస్ట్ టైం విడిపోను అనే గేమ్ ఇదే. అంటే ఏం లేదు, ఇతని క్యాలిక్యులేషన్ కూడా బాగుంది. ఫస్ట్ విడగొట్టి తర్వాత కలుపుకోవాలంటేనే కష్టం కదా. ఇన్ని రకాలుగా విడిపోవచ్చు అని ప్రపంచానికి తెలియడానికి మనం ఎగ్జాంపుల్స్ అంతే. ప్రపంచం అంత వెళ్ళదండి వీళ్ళ, ప్రపంచం ప్రేక్షకుల వరకే. అదే ప్రపంచం అంటే అదే ఆ లిమిటెడ్ ప్రపంచం. ఎన్ని రకాల విడిపోవాలో తెలియదా అండి ప్రపంచానికి? వేరు టీ బాగుంది వదిలే పని. సో నాకు తెలిసింది ఒకటే కనిపిస్తుంది ఏంటంటే, ఈ హౌస్ నుంచి బయటకు వెళ్ళేసరికి నువ్వు ఒక పెద్ద మంచి వంట ఎక్స్పర్ట్, అంటే నీట్ గా బయటే పెట్టేస్తా గేట్ దిగానే. లేతే బయట ఒక బోర్డు పెట్టుకుని ఉంచవచ్చు మనం. ఏమని? నెక్స్ట్ వచ్చే మనం చెప్పొచ్చు, ఒరే ఇది కాదురా ఇలా కాదురా కొట్టుకునేది, ఇలా కొట్టుకోవాలి. ఏదైనా ఉంటే అరిసి అయింది. ఆ ముందరది చూసి ఎవరు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకునే కుదరదన్న. వాళ్ళు కాదన్నా, మళ్ళీ అడుగుతానికి అట్లీస్ట్ వాళ్ళకి అడగడానికి రిఫరెన్స్ ఉంటాం మనం. రిఫరెన్స్ ఉంటాం కరెక్టే, అంటే ఇలా చేయమని కాదు. టాస్క్ లేదనేసి కూర్చున్నారు చూసావా, అలా నెక్స్ట్ టైం నెక్స్ట్ బ్యాక్ ఉంటుంది. ఎవరో పిచ్చలా బయటికి రండి, అయిపోయింది. వేరే ఉంటాయి, మన్నే కొడతారు తర్వాత. కుక్కలు అరుస్తే మనకి అప్పుడు. ఉదయం 9 గంటల 15 నిమిషాలు. ఇక్కడ పెయిన్ వచ్చింది నిన్నటి నుంచి. డాక్టర్ పిలిపించు ఒకసారి చెక్ చేయొచ్చు, ఇమ్మీడియట్ గా అయితే చెక్ చేయొచ్చు. వీళ్ళు రాసిన మెడిసిన్ రాస్తే నాకు ఈ ర్యాషెస్ వస్తుంది. మనకు తెలియకుండానే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇది మామూలే, ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే యాంగ్జైటీ అనేది ఎక్కువ అవుతుంది కదా. పడుకుంటే కూడా ఏదో ఆలోచనలు మనకు వస్తున్నాయి, నిద్రపోలేకపోతున్నాం అంటే ఏంటి ఉద్దేశం?
అంటే ఇక్కడ అలాంటి ఒక వాతావరణం సృష్టించారని అర్థం. ఏ స్టేక్ లేకపోయినా ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా ఉంటది. సమీర్ భాయ్, ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల నేను లాభం లేదు. తీసుకోకూడదు. ఈ రోజు నిర్ణయం తీసుకోవడం వల్ల లాభం లేదు, ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ ఒకరు ఎవరో ఎలిమెంట్ అవుతారు. ఓటింగ్ జరిగిపోయింది కాబట్టి ఇగో నువ్వు ముందే చెప్తే నెక్స్ట్ వీక్ కావాలంటే అందరూ నామినేట్ చేసి ఈజ్ నాట్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. ఉండలేకపోవడం అనేది అర్థం అవుతుంది. అలాగే ఉంటుంది మరి. వాళ్ళ ఉద్దేశం అది ఉండలేకపోవడమే. టెస్టింగ్ ఏం చేస్తున్నారు? ఇట్లా ఉండలేని పరిస్థితుల్లో మన మెంటల్ గా మైండ్ ని కుక్ చేస్తున్న సినారియోలో నువ్వు ఎట్లుంటావు అనేది ఆడి ఛాలెంజ్. నాకు నిన్న స్వచ్ఛందంగా అన్నందుకు కొంచెం ఏదో ఆనందం కలిగింది. ఉదయం 10:45 జ్యోతి గారిని అడుగుతున్నారు. కొంచెం నీ బ్లడ్ కావాలి. इसके बाद में खाना खा, टाइम पे खाना खा, टाइम पे पानी पी, टाइम पे सब कर. ఎవరి మీద అక్క మీద నా మీద అరిసేసి తగ్గిపో. कार्तिका 5 minutes last. 5 minutes. come on, you can do it. Come on, रो जोर से रो. 5 minutes. ఆ సై- మధ్యాహ్నం 3:15 నేను నాకు మటుకు నేను మాట్లాడతా, ఎందుకంటే మిగతా వాళ్ళకి మాట్లాడడం కుదరదు. వాళ్ళు ఎప్పుడు మిస్ఫైర్ అవుతారు నాకు తెలియదు. నేను ఎందుకు అనవసరంగా అక్కడికి వెళ్ళి తోసి లోపల పెట్టి అయితే అప్పుడు అంత అన్కంట్రోల్డ్ గా ఉంది మీ హ్యాబిట్. మెడిసిన్స్ అని చెప్పారంటే ఈ కాంపిటీషన్ నుంచి నేను హ్యాపీగా నేను ఎంతో కళలో ఎన్నో విషయాలు మైండ్ లో పెట్టుకుని నేను కష్టపడి వచ్చా. ఊరికే రాలేదు ఈ కాంపిటీషన్. మళ్ళీ నువ్వు సిగరెట్స్ కోసం ఎందుకు రిక్వెస్ట్ చేసినావు అక్క? ఎవరు? నువ్వు. నేను అసలు కంటెస్టెంట్ గా ఇప్పుడు చెప్తా, రిక్వెస్ట్ చేస్తా కానీ ఎప్పుడు వరకు నువ్వు యూనిటీ అని మాట్లాడావు. దండరాజన్న మాట్లాడాడు కదా, ఆ మాట అన్ననే తీసుకొచ్చాడు. యూనిటీ అని ఎలా మాట్లాడుతున్నారు? ఇది యూనిటీ కాదు, మెజారిటీ వర్సెస్ మైనారిటీ. అదే నిజం. నేను ఫ్రాంక్ గా మాట్లాడతా. ఒకవేళ నన్ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి అక్కడ మాట్లాడతారు, కానీ ఇక్కడి నుంచి ఒకవేళ రేపు శివ అన్న గాని, ధన అన్న గాని, సమీర్ అన్న గాని, ఏ అన్నయ్యలు ఈ స్మోకింగ్ విషయం సంబంధించిన వాళ్ళు బయలుదేరేటప్పుడు హ్యాపీగా బై చెప్పి, కానీ దాని ముందు డెఫినెట్ గా కూర్చోబెట్టి అట్లీస్ట్ నేను అడగాల్సిన కొన్ని విషయాలు విత్ ఆల్ లవ్ అండ్ రెస్పెక్ట్ నేను తప్పకుండా అడుగుతా. చూసింది కొంత మాత్రమే, చూడాల్సింది చాలా ఉంది. ఎమోషన్స్ మారిపోతున్నాయి, ఫీలింగ్స్ మారిపోతున్నాయి, కొంతమందికి టెన్షన్స్ మొదలైపోయింది. మరి చూసేద్దామా? సాయంత్రం 4 మనం చూస్తున్నా కూడా నైట్ అయిపోతుంది. ఏమైంది సంపు అన్నా? నువ్వు అంటే ఏడ్చేలా ఉన్నారు, ఎందుకలా? నా బాధ ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఇన్ని రోజులకైనా. చెయ్యికి ఏమైంది సంపు అన్న? ఏళ్ళందుకు కోపొచ్చింది? ఆ టేబుల్ మీద ఆవేశంలో కొట్టా. ఏం జరుగుతుందో తెలియట్లా. ఇప్పటికి అదే ప్రాబ్లం. అంటే ఇక్కడ ఉండలేకపోతున్నా. ఇంకా నాది కూడా సేమ్ ప్రాబ్లం. అందుకే గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నా సప్పుడే కూర్చున్నా. ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తున్నా, నవ్వుతున్నా, సప్పుడే కూర్చున్నాను. ఫస్ట్ అంటే నేను ఎక్కడి నుంచి బయట ప్రపంచంకి వెళ్తే రిలాక్స్ అవుతానండి అని చెప్పిన. ఏంటో తెలియట్లా. ఇది కూడా కవర్ చేసి ఉంటే పరిస్థితి ఏముంటుండే? ఏది ఇదంతా కవర్ చేసి అసలు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా పెద్ద పెద్ద గోడలు వేసి ఉంటాయి. అమ్మతోడు ఇది ఉంది కాబట్టి ఇంకొంచెం జర అట్లుంది, కానీ ఇది లేకపోయి ఉంటే మాత్రం. సాయంత్రం 4:30 ఈ పెయిన్ డాక్టర్ ని పిలుస్తారా? సోరే This one, ఇక్కడ ఇట. हाँ तो वो पूरा लेफ्ट साइड है. जोर से खांसने बोलो. Tell him to जोर से బిగ్ బాస్ సంపుకి సమ్ మెడికల్ ప్రాబ్లం ఉంది. తన ముందు చెప్పి లెఫ్ట్ షోల్డర్స్ నుంచి ఏదో లాగుతూ కొంచెం నొప్పి వస్తుందని. ఇప్పుడు నిజంగా పెయిన్ అంతా ఏడుస్తున్నాడు. కొంచెం ఇమీడియట్ డాక్టర్ ని పంపిరా లోపల, కొంచెం తొందరగా. బయటికి వెళ్తా.
కాదు ఇక్కడ ఉండలేను. బయటికి వెళ్తాను. ఇంటికేగా వెళ్దాం. ఇదంతా మనం వెళ్ళిపోదాం. అన్న అక్కడ పడుకోవాలంటే పడుకోను. బిగ్ బాస్ కోరిక మేరకు సంపు కన్ఫెషన్ రూమ్ కి రండి. నాకు ये चकम की पप्पू अलग చెప్పు. वो क्या बोल रहे तो मेरे को ये मेडिसिन नको, मेरा मेंटली अपसेट हो गया, मैं जाना पड़ता हूँ अंदर. నువ్వు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి అయితే ఒక్కసారి చెక్ చేస్తే బయటికి. సార్ నన్ను బయటికి తీసుకెళ్ళి ఇక్కడ యు ఆర్ స్ట్రాంగ్ మ్యాన్, నీకంటూ ప్రజలు ఉన్నారు అక్కడ. నువ్వు బయటికి వెళ్ళ. ఇది వద్దు, ఈ రూమ్ వద్దు, పద కళ్ళు మూసుకో. ఈ రూమ్ వద్దు. ఆ టాబ్లెట్ దేదోనా. एक ही बस है, एक ही बस विदाउट वाटर. दसो बिग बॉस, बिग बॉस. దయచేసి మీరు డాక్టర్ తో సహకరించండి. బిగ్ బాస్ అన్ని విషయాల్ని గమనిస్తూనే ఉన్నారు. దయచేసి మీరు డాక్టర్ తో సహకరించండి. ఒక రిలాక్స్ అవ్వు. సంపు, మీకు ఎటువంటి వైద్య సహాయం అవసరమైనా మేము చూసుకోగలం. రాత్రి 7 గంటలు 13 మంది. అర్థమైందా నీకు? నామినేషన్ లో నువ్వు ఆయన పేరు చెప్పావు, నేను ఈయన పేరు చెప్పాను కాబట్టి 5 అయ్యారు. అందరూ సంపు మీద ప్రేమతో ఇక్కడే చెప్పిస్తాను. అందరూ ఒక్కసారి చేయొద్దండి. ఎవరికెవరు పగలున్నా కూడా నా మాట, సంపు వాళ్ళ ఫ్యామిలీని చూడాలనుకుంటున్నాడు. మీకు రావచ్చే ప్రాబ్లం మీకు. మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఎలిమినేషన్ లో పంపించరు. వాడు పంపించకపోని కాదు, ఎలిమినేషన్ ఛాన్స్ ఒక్కడి పేరే. 13 మంది సంపు అంటే ఎట్టి పరిస్థితుల్లో పంపించేయడమే, ఇంక ఏ ఆప్షన్ లేదు. అలా మేము తీసుకుంటాం. జూమ్ వస్తుంది. బిగ్ బాస్, యా థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. సంపు ఈ 1 వీక్ మాతో ఉంటాడు. సంపును కేర్ చేసి బాగా. కానీ నెక్స్ట్ వీక్ సంపు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వీక్ సంపుని మీరు పంపించకపోతే మా 13 మంది స్ట్రైక్ మీద స్ట్రైక్ చేస్తారు. ఎవరు ఒప్పుకోపోయినా సంపు చేసినట్టు నేను చేస్తాను. నేను ఇది చేస్తాను. సంపు ఏ డిసిషన్ తీసుకున్నా నేను మాత్రం మాట్లాడలేను. సంపు ఎలాగైనా గోడ దూకన్నా వెళ్ళిపోతాడు. మీకు ఈ వారం కాకుండా వచ్చే ఎలిమినేషన్ లో సంపును పంపించాలి ప్లీజ్. సంపు చెప్పేస్తాడు, ఇదే మ్యాటర్ చెప్తాడు. 1 వీక్ తర్వాత ఈ 1 వీక్ లో నిజంగా ఆయనకు అనిపించింది అనుకో, నాకు ఏమన్నా నేను చాలా చక్కగా ఉన్నాను, సంపే ఉంటాడు. ఆ రోజు చెప్తాడు డిసిషన్, అంతేగా. పోతాంటే మాత్రం పంపించాలి. ఉంటానంటే నీ ఇష్టం అయ్యా. కానీ 1 వీక్ నువ్వు ఏది చెప్తున్నా సంపు నీకు బంగారం అవుతుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్స్ చెప్పు, మాట చెప్పు. సర్లే ఉంటా బాస్. రాత్రి 7 గంటల 15 నిమిషాలు. బిగ్ బాస్ విధించిన స్మోకింగ్ ఏరియా శిక్ష ముగిసింది. భయ్యా బిగ్ బాస్ నేను చెప్తున్నా థ్యాంక్స్ మీకు. థ్యాంక్స్. తాగినా తాగకపోయినా మనశ్శాంతి మాకు వచ్చింది. తప్పుగా మాట్లాడాను. సో అలా మన సంపూర్ణేష్ బాబు గారు హెల్త్ అప్సెట్ అయిందని మనం ఇప్పుడే చూసాం. కానీ ఆయనకి ఏ ప్రాబ్లము లేదని డాక్టర్స్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. చెప్పాను కదా క్లాస్ట్రోఫోబియా అని. అదేంటంటే ఒకే దగ్గర మనల్ని చాలా సేపు ఉన్నప్పుడు బంధించినట్టు ఉంటుంది మనకి. సో బయటకు వెళ్ళిపోవాలని సంపూర్ణేష్ బాబు గారు బాగా ట్రై చేశారు. కానీ ఈ వారం బయటకు వెళ్ళిపోయేది ఎవరు చూద్దామా? దానికంటే ముందు టేక్ అ స్మాల్ బ్రేక్.